దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా. మా ఊర్లో నన్ను అందరూ మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని పిలుస్తారు. కళ్యాణ్ అతను ఒక తపన, ఇప్పుడు మంచి సినిమాను చెయ్యాలి, కొత్తదనాన్ని అందించాలి, అలాగే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అన్న తపనే ఆయన చేత అప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ స్థాపించి అతను ఒకటే సినిమాతో తన ఒక సంస్థ ప్రారంభించడం జరిగింది. అక్షరాల నిజం, బంగారు లాంటి మనిషి. సినిమా ఇచ్చిన మొదటి హీరో కళ్యాణ్ రామ్ గారు. ఆయన అంటే నాకు ఎప్పుడు గ్రాటిట్యూడే. నేను 2016 నుంచి ఇప్పుడు వరకు చేసిన ప్రతి పర్సనల్ ఇంటర్వ్యూలో నేను మెన్షన్ చేయకుండా లేను ఆయన పేరు, ఎందుకంటే హీ గేవ్ దిస్ లైఫ్. నాగార్జున చెప్పారు, నేను కళ్యాణ్ రామ్ రోజు జిమ్లో కలుస్తున్నాను, చాలా మంచి మనిషి, చాలా పద్ధతి అయిన మనిషి అని ఫస్ట్ నాగార్జున చెప్పారు. ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాడు ఆయన అని. తను మాట అంటే మాట మీద నిలబడతారు కళ్యాణ్ రామ్ అని అందరూ చెప్తుంటారు. రండిరా నా చచ్చరిక, ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తాను. చూడు నానా, సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా. ఊపికెక్కున్నాడు, కోపం వస్తే భూమి మీద సునామీ పుట్టినట్టే. తేడా వస్తే ముసలి ముట్టగా పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడు మిగలడు. చుట్టూ చావు కేకలు తప్ప శరణ ఘోషాలు వినపడవు. మీరు మర్చిపోమంటే మర్చిపోవడానికి, వాడెవడో వచ్చి చంపేస్తారంటే చచ్చిపోవడానికి నేనేం చేతగాని వాడిని కాదు. పార్థు పార్థసారథి మేరే రస్తే పే ఆయేగా తో రక్కా. You wanna duck me? You know, I'm good at ducking. I duck you, I duck him, I duck everyone. He's a monster! He's a monster! మా బ్లడ్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా. ఎదుటోడు ఏ రేంజ్ ఓడైనా సరే ముంటిగా ఎదురెళ్ళిపోతాం. సవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూసారా? విశ్వాసంగా ఉండటానికి, విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా? లయన్!